కలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం హత్యకు సంబంధించినటువంటి ఘటనలో జూనియర్ డాక్టర్లు గత నెల రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 5 సార్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని చర్చలకు పిలిచినప్పటికీ కూడా వారు చర్చలకు వెళ్ళకపోవటం జరిగింది. సో ఓవరాల్గా నిన్న సోమవారం మరొకసారి మమతా బెనర్జీ వారిని చర్చలకు ఆహ్వానించినటువంటి నేపథ్యంలో మొత్తం 42 మంది జూనియర్ డాక్టర్లకు చెందినటువంటి సభ్యుల బృందం ఆమె నివాసంలో నిన్న చర్చలకు వెళ్ళటం జరిగింది. 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి చర్చల్లో 99% డిమాండ్లను అంగీకరించాము అని చెప్పి మమతా బెనర్జీ తెలియజేయటం జరిగింది. తమ డిమాండ్లను అంగీకరించినటువంటి నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు ఇంకా విధులు నిర్వర్తించాల్సిందిగా ఆమె కోరటం జరిగింది. అయితే జూనియర్ డాక్టర్లు కోరినటువంటి విధంగా కలకత్తా ఆరోగ్య శాఖ డైరెక్టర్ని, అలాగే వైద్య విద్య డైరెక్టర్ని, అలాగే పోలీస్ కమిషనర్ని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. వారిని విధుల నుంచి తొలగించడం జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని కూడా తొలగించాల్సిందిగా కోరటం జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని తొలగించినట్లయితే రాష్ట్రంలో ప్రతిష్టంభన నెలకొనేటువంటి అవకాశం ఉందని, చాలా వరకు వైద్య రంగానికి సంబంధించినటువంటి సేవలు ఆగిపోతాయని, కాబట్టి ఆయన్ను ఇమీడియట్గా తొలగించడం కుదరదు అని చెప్పి మమతా బెనర్జీ వారికి తెలియజేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో బాధితురాలకి న్యాయం చేయమని జూనియర్ డాక్టర్లు అడగగా ఈ కేసు ప్రస్తుతం రాష్ట్ర పరిధిలో లేదని, సిబిఐ దీని మీద విచారణ జరుపుతుందని, అలాగే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని, కాబట్టి దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తున్నటువంటి నేపథ్యంలో తమ ప్రభుత్వం వారికి సహకరిస్తుందని, న్యాయం చేసే విధంగానే ప్రభుత్వం పోరాడుతుందని, తమ చేతుల్లో ఏమీ లేదని, పూర్తిగా సిబిఐ, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని చెప్పి ఆమె వైద్య విద్యార్థులకు తెలియజేసినట్లుగా సమాచారం. అయితే ముఖ్యమంత్రి అంగీకరించినటువంటి ఈ డిమాండ్లు నెరవేరినప్పుడే తమ నిరసనలు మాని డ్యూటీల్లో చేరతాము అని చెప్పి వైద్య విద్యార్థులు చెప్పినట్లుగా సమాచారం.